రాజకీయ కక్షతోనే జోగి రమేష్ కొడుకును అరెస్టు చేశారని ఆరోపించారు వైసీపీ నేతలు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రాజీవ్ అరెస్టును మాజీ మంత్రి వెల్లంపల్లి మేరుగ నాగార్జున తీవ్రంగా ఖండించారు. టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఫైర్ అయ్యారు. వారు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్ట్ చేసేందుకే అక్రమ అరెస్టులు చేస్తున్నారని అంటున్నారు. జోగి రమేష్ ను టార్గెట్ చేసి దాడులకు దిగడం దారుణమని, జోగి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వారికి అండగా ఉంటామని అంటున్నారు. మార్గంగా ఒక చిన్న కుర్రోడిని తీసుకొని, ఏమీ తెలియని కుర్రోడిని తీసుకొని మీరు అరెస్ట్ చేయాలా, జైల్లో పెట్టాలన్న ఇటువంటి వంకర బుద్ధిని మార్చుకోండి. ఇది ప్రజాస్వామ్యవాదులారా, ఇది గుర్తించండి. నేను గానా, నా కుటుంబం గానా అగ్రిగోల్డ్ ఆస్తులో కానీ ఏదైనా తప్పు చేస్తుంటే విజయవాడ నడిబొడ్డులో ప్రజల సాక్షిగా అవసరమైతే ఊరేసుకుంటాం, తప్పు చేసుంటే ఊరేసుకుంటాం. అంతేగాని ఇట్లా మమ్మల్ని బలహీన వర్గాలను వేధించడం న్యాయమా, ధర్మమా? చంద్రబాబు నాయుడు గారు, మీకు న్యాయమేనా? చంద్రబాబు నాయుడు గారు, ఈ పథకాలు అమలు చేయకపోవడం వల్ల ఇవన్నీ నిలదీస్తామేమని చెప్పని వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఎక్కడ పడితే అక్కడ అక్రమ కేసులు పెట్టి దాడులు చేసి చంపేయడాలు కూడా మీరు చూశారు కదా. మన నంద్యాల కానీ వినుకొండలో చూశారు కదా ఏ విధంగా దారుణంగా చంపేశారో. ఎన్నాళ్ళు చేస్తారు మీరు ఈ అరాచకాలు? ఎన్నాళ్ళు మీరు చేసేది అరాచకాలు? దీనివల్ల భయపడతారా? రెట్టింపుగా మీ మీద కోపంతో బయట రావడం జరుగుతుంది. దయచేసి మీకు ఇచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకొని ప్రజలకి మంచి పరిపాలన అందించండి. అలా కాకుండా మీరు అక్రమ కేసులు పెడతాం, మిమ్మల్ని చంపేస్తాం, మేము దాడులు చేస్తామంటే మేము కూడా తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి మాత్రం మీరు గమనించాలని మాత్రం మీ అందరికీ హెచ్చరిస్తున్నాను. నేను అప్పం సొప్పం తెలియనటువంటి ఆ పిల్లాడిని తీసుకొని వచ్చి అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరం. నిజంగా అగ్రిగోల్డ్ వ్యవహారంలో రాజు పాత్ర ఉంటే జోగి రమేష్ గారు ₹1 కోటి దగ్గర ఖర్చు పెట్టి మోసపోయాడు. అది తప్పుదా ఒప్పా అనేది నిర్ణయించాల్సింది అధికారులు. ఆ అధికారులు ఒక ప్రొసీజర్ని అది బాగుంటేనే, ఎలిజిబిలిటీ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ కోణంలో చేయిస్తే ఇప్పుడు వచ్చి ఏదో ఒక రకంగా ఈ వాయిస్ ఎప్పటి నుంచో వినిపిస్తూ ఉన్నారు. జోగి రమేష్ని కట్టడి చేయాలని, జోగి రమేష్ని అరెస్ట్ చేయాలని, జోగి రమేష్ని అపఖ్యాతి తేవాలని. ఆ కోణంలోనే ఈరోజు అతని కుమారుణ్ణి అతని ఇంటికి బహిరంగంగా పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేయటం అనేది చాలా దారుణం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క కుట్ర పూర్తిగా అర్థమవుతూ ఉంది. ఇది సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ అయితే ఆయన భయపడతాడనో, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడతారనో భావంతో మీరు ముందుకు సాగితే అది మంచి సాంప్రదాయం కూడా కాదనేది విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇవాళ రమేష్ గారి కుటుంబానికి వాళ్ళ కొడుకును అరెస్ట్ చేస్తూ ఉన్నారంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా గౌరవ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మీరు కేసులు పెట్టి కోర్టులో హాజరుపరిస్తే మేము కూడా చట్టపరంగా న్యాయపరంగా రమేష్ గారి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు, ఎందుకంటే ఇందులో ఆయన దోషి అనే పదానికి అర్థం లేదు. ఆయన తప్పు చేయలేదు. తప్పు చేయకపోయినా కూడా అక్రమంగా కేసులు బనాయించి ఇవాళ జైలుకు పంపే కార్యక్రమాలకి వాళ్ళు శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రమేష్ గారి కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటుంది. ఎంతవరకైనా కూడా ఈ పోరాటం తీసుకువెళ్ళేదానికి కూడా పార్టీ సిద్ధంగా ఉందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా గట్టిగా మీ ద్వారా చెప్పదలుచు.